రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. భారతదేశ రాజ్యాంగం భారతదేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా, ఒక సావరీన్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీగా ఎస్టాబ్లిష్ చేసింది మన రాజ్యాంగం. ఈ రోజు ఇంత విభిన్న దేశం, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోంది. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి, దేశానికి స్వాతంత్రం తేవడానికి చేసిన పోరాటంలో అయితేనేమి, స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం. కానీ ఈ రోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మహాత్మా గాంధీని ఒక విలన్ గా చూపుతూ ఆయనను చంపిన గాడ్సేకి గుడులు కడుతోంది బీజేపీ పార్టీ. మతం పేరుతో, కులం పేరుతో కలహాలు రేపుతూ పరిపాలన చేస్తుంది బీజేపీ పార్టీ. దేశ సంపదని తమ దోస్తులకు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలను, ఈసీని సైతం, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఎన్నో ప్రభుత్వ సంస్థలని తమ గుప్పిట్లో ఉంచుకొని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ పార్టీ. ఇన్ని చేస్తున్నా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతి కోసం, ప్రేమ కోసం, సోదర భావం కోసం, అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి కోసం, సెక్యులరిజం కోసం, వీటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర కూడా చేశారు. ఇటీవల కాలంలో చూశాం, అమిత్ షా గారు బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన పేరు పార్లమెంట్ లో తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన గురించి ఆయనను దిగజారుస్తూ మాట్లాడారు అమిత్ షా గారు. అందుకు నిరసనగా ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే పోరాటం చేసింది. అందులో భాగంగా రేపు ఇండోర్ దగ్గర బిఆర్ అంబేద్కర్ గారి జన్మ స్థలంలో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్ లో భాగంగా ఒక ర్యాలీని కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే చేస్తున్నాయి. మన రాష్ట్రంలో తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద పార్టీలు, టీడీపీ అయినా వైసీపీ పార్టీలైనా, ఈ రెండు కూడా అదే బీజేపీ పార్టీతో జత కట్టిన పార్టీలు. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంత అన్యాయం చేసినా, ఒక పార్టీ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అయితే, ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకున్న పార్టీ. మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చనప్పటికీ కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తమ స్వప్రయోజనాల కోసం, తమ రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం. ఇది వరకు కూడా 2014లో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది. మళ్లీ అదే పార్టీతో, అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్లీ పగులు పడ్డం కాదా? చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తెర వెనకాల బీజేపీకి, మోడీకి దత్తపుత్రునిగానే వ్యవహరించారు. అక్రమ పొత్తు పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకయ్యుండి ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే, ఈ రోజు అదే బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరీ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు, మాకు ఇంత శాతం ఓట్లొచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో అని. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంత శాతం పర్సెంటేజ్ వచ్చింది అంటే దాంట్లో దళితుల పాత్ర లేదా? ఎంతమంది దళితులు ఓట్లేస్తే మీకు ఆ పర్సెంటేజ్ వచ్చింది? మరి ఈ రోజు బీజేపీ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని, దళితులని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత భావం కోసమైనా మీరు ఆ దళితుల పక్షాన అంబేద్కర్ గారి కోసం ఒక్క మాటైనా మాట్లాడారా? ఈ రోజు కులగణన చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ కులగణన చేస్తే ఎక్కడ దళితుల పర్సెంటేజ్ బయటపడుతుందో, ఎక్కడ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందో అని బీజేపీ పార్టీ చేయకపోతే అందుకు వ్యతిరేకంగానైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మాట్లాడారా? దళితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 175 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టేస్తే సరిపోతుందా? దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం లేదా? అసలు దళితులే అంటరాని వారిగా దళితుల అభివృద్ధిని అంతగా తొక్కేయాలని చూస్తున్న బీజేపీ పార్టీతో మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. తెర వెనకాల మద్దతిస్తూనే వచ్చారు. ఆఖరికి అంబేద్కర్ గారి జరిగిన అవమానం కొద్దీ మొన్న పార్లమెంట్ లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా అవమానం జరిగితే
ఒక్క కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది తప్ప టీడీపీ గాని వైసీపీ గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆఖరికి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోగా కనీసం తన ఎంపీలు ఎమ్మెల్యేల చేత కూడా మాట్లాడించలేదు. మరి ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. ఎన్ని రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి మన రాష్ట్రంలోనే, పోనీ ఆ రిజర్వ్డ్ సీట్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలైనా వైసీపీ పార్టీకైనా టీడీపీ పార్టీకైనా చెందిన వారు ఒక్కరైనా దళితుల ఓట్లు తీసుకుని గెలిచిన వాళ్ళు ఒక్కరైనా అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంటే మాట్లాడారా? దళితుల పక్షాన నిలబడ్డారా? మన రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప నేత అంబేద్కర్ గారు. అలాంటి యుగ పురుషుణ్ణి అవమానిస్తున్నా కూడా ఈరోజు టీడీపీకి వైసీపీకి చీమ కుట్టినట్టయినా లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదని అదానీ లాంటి వాళ్ళు అవినీతి పరులు అని అమెరికా లాంటి సంస్థలు చెప్తున్నా, FBI లాంటి సంస్థలు చెప్తున్నా అదే అదానీ లాంటి వాళ్లకు కట్టిబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చర్చిలను కూలగొట్టడం, మసీదులను ధ్వంసం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. మళ్ళీ చెప్తున్నాం, ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే సెక్యులరిజం మన దేశంలో బతుకుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మరొక్కసారి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని బతికించే పార్టీ, రాజ్యాంగం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరొకసారి దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.